ఒంటికి చలువ చేసే బీరకాయ కూరలో పాలు పోసి వండితే చాలా కమ్మగా ఉంటుందండి. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్ అండి. ఇప్పుడు బీరకాయలో మనము చాలా రకాలుగా పోషక విలువలు ఉంటాయని చెప్పుకున్నాం కదండీ! ఈ బీరకాయ మనకి కడుపులో బాగోలేనప్పుడు దానిలో ఎక్కువ వాటర్ శాతం ఉంటుంది కాబట్టి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ గానీ, లేదంటే క్యాలరీస్ కానీ చాలా తక్కువుంటాయండి. విటమిన్స్, మినరల్స్ ఉంటాయి గాబట్టి, మన పొట్టకి ఏమీ హాని చేయవండి. చక్కగా మనము కడుపులో బాగోలేనప్పుడు, స్టమక్ అప్‌సెట్ అయినప్పుడు బీరకాయని, ఆనపకాయని ఈ విధంగానే వండుకొని తినొచ్చండి. ఇది మన చిన్నప్పుడు కూడా మన ఇళ్ళల్లో అమ్మలు చేసిన వంటలే ఇవి. అలా ఈ ఈ దీనిలోని మనం కొద్దిగా ఈ బీరకాయ కొద్దిగా ఉడికిన తర్వాత పోపు వేసిన బీరకాయ కొద్దిగా ఉడికిన తర్వాత పాలు పోసుకొని కాసేపు మగ్గించుకోవాలండి. ఆ పాలు కొంచెం ఎగిరిపోయాక కొద్దిగా అవి అంటే జస్ట్ గ్రేవీలాగా ఉండాలండి. అప్పుడు మనం అన్నంలో గానీ, రోటీలో గానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఇష్టపడతారు.